నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనూష. సో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరిలో కామన్గా కనిపిస్తున్న సమస్యనే కాబట్టి చాలామంది ఇన్సులిన్ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఇన్సులిన్ డిపెండెంట్ నుంచి మెడికేషన్స్ వరకు మనం డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. సార్తో మాట్లాడి డయాబెటీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్, థ్యాంక్ యూ. సార్, డయాబెటీస్ 400 mg/dl ఉన్న వాళ్ళు 125 mg కావచ్చు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుందంటారా? కష్టమే కానీ చెయ్యొచ్చండి. బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు. ఇప్పుడు మలేరియా వచ్చింది, మలేరియా తగ్గిపోయింది, లేకపోతే ఏదో జబ్బు వచ్చింది, జబ్బు తగ్గిపోయింది అన్నది కాదు. డయాబెటీస్ అనేది బాడీలో మెటబాలిక్ ఇంబ్యాలెన్స్, అంటే షుగర్ని ప్రాసెస్ చేసుకోలేకపోతుంది బాడీ. ఓకే. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి ఫిట్గా బాడీ ఉండాలనుకోండి, కండలు 6 ప్యాక్ ఉండాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఒకసారి చేసి వదిలేస్తాను, నాకు జీవితాంతం 6 ప్యాక్ ఉండాలంటే ఉండదు కదా, పొట్టొస్తుంది. డయాబెటీస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రావాలి. మన లైఫ్ స్టైలు కరెక్ట్గా ఉండి, అంటే మన పూర్వీకులకి ఎందుకు లేదు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేంత వరకు ఎవరికి డయాబెటీస్ వచ్చేది కాదు. అప్పుడు కూడా చాలామంది కొంచెం ఇంటి పట్ల ఉండే వాళ్ళకే డయాబెటీస్ ఉండేది. కానీ ఇవాళ రేపు 35కే అందరికి డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. డయాబెటీస్ కాకపోయినా ప్రీ డయాబెటిక్ అని చెప్తున్నారు. ఇంకొక మీరు అన్నట్టు 400 అనేది చాలా హై అండి. అది చాలా డేంజరస్ స్టేజ్ కూడా. ఎస్ సార్, ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే వేరే అదర్ డిసీజెస్ కూడా కారణమవుతుంది అంటున్నారు. కానీ ఈ 400 mg/dl వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. సో అంటే నార్మల్ చేయడం కష్టమే అంటున్నారు. మరి సింపుల్ పద్ధతుల ద్వారా కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కావచ్చు, చేంజ్ చేసుకుంటే అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుందండి. మేము చేసాము డయాబెటీస్ కోసం, ఒక టీ లాగా ఒకటి డెవలప్ చేసాము. అండ్ ఆల్సో ఒక మెడిసిన్ తయారు చేస్తాం, ఫ్లవర్ మెడిసిన్స్ మేము చేస్తాం కదా. మా కాన్సెప్ట్ ఏంటంటే హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ. డయాబెటీస్ అంటే ఏంటి, మనకి మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్. డయాబెటీస్ వచ్చిన మనిషి తన ఈగోని, అస్తిత్వాన్ని, కాన్ఫిడెన్స్ని కోల్పోతాడు. సో డయాబెటీస్ రాకుండా ఉండాలి, లేకపోతే వచ్చింది కూడా తగ్గాలి అంటే మన మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మా మెడిసిన్ ఏంటంటే మూలాధార చక్రంలో ఇంద్రుడు అనే ఎనర్జీ, దాన్ని బ్యాలెన్స్ చేసి మనం డయాబెటీస్ తగ్గించగలుగుతాం. ఈ తంగేడు పూలతో టీ ఎందుకు చేస్తామంటే, డయాబెటీస్కి మేజర్ ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటంటే లివర్ హెల్త్. సో ఆ లివర్ కరెక్ట్గా ఫంక్షనాలిటీ లేనప్పుడు, ఎందుకంటే గ్లూకోజ్ అంతా లివర్లోనే స్టోర్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి బ్లడ్లోంచి గ్లూకోజ్ తగ్గిస్తుంది. కానీ లివర్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా లేనప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ పంపిస్తుంది అనుకోండి బ్లడ్లోకి, అది డయాబెటిక్ కండిషన్లోనే వస్తుంది కదా. ఇలాంటి వాళ్ళకి ఏంటి, మీకు చాలామందికి ఇన్సులిన్ ఇచ్చినా కానీ డౌన్ అవ్వదు. లేకపోతే మీరు ఇన్సులిన్ రెగ్యులర్గా చాలా రోజులు వాడితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది బాడీకి, అప్పుడు ఇంక డౌన్ అవ్వదు. ఇదంతా ఏంటి, మీకు ఆ లివర్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా లేదు. అడ్రినలిన్ గ్లాండ్స్, లివరు దాన్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. సో ఈ తంగేడు పూలు ఏం చేస్తాయంటే గ్యాస్ట్రిక్ సిస్టమ్ని, ప్యాంక్రియాస్ని, లివర్ని, గాల్ బ్లాడర్ని, దీన్ని అన్నిటినీ కూడా అది స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేస్తుంది. ఒకసారి అది యాక్టివేట్ అయినప్పుడు ఆబ్వియస్గా లివర్ హెల్దీగా ఉందనుకోండి, మనకి డయాబెటీస్ని మనం ద్వారా కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మెడిసిన్ ఒక్కటే సరిపోదు, చెప్పాను కదా, ఇట్స్ ఎ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్. మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్ పెట్టి కొంచెం డైట్ కరెక్ట్గా తీసుకొని, లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ లెగడం, ఈవినింగ్ పడుకునే టైమ్స్ సెట్ చేసుకొని, అలాగే మన ఎక్సర్సైజ్, ఇవన్నీ సెట్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని మన మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా మీరు అది కిందకి తీసుకురావచ్చండి. సో మన అజయ్ గారి దగ్గర డయాబెటిక్ టీ అనేది ఒకటి అవైలబుల్ ఉందండి. తంగేడు పువ్వులతోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. సో చూద్దాం సార్, ఏంటి సార్ అది? ఇది మనకి ఆవర్తకి అంటారండి సంస్కృతంలో. దీన్ని టీ బ్యాగ్స్ లాగా, ఇప్పుడు తంగేడు పువ్వులు మనకి చాలా కామన్, ఎస్పెషల్లీ బతుకమ్మకి, దానికి దీనికి చాలా వాడుతుంటారు. దీంట్లో చాలా హెర్బల్ ప్రాపర్టీస్ ఉండేవి. ఇంతకుముందు మన పూర్వీకులంతా కూడా ఈ పువ్వులు కలెక్ట్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఈ పువ్వులే కాదు, చాలా డిఫరెంట్ హెర్బ్స్ అన్ని టీలా, కాఫీలాగా తాగడానికి తీసి పెట్టుకునేవాళ్ళు. కాకపోతే కాలక్రమేణా మర్చిపోయాం, ఓన్లీ టీ, కాఫీ మీదకి ఇదైపోయింది. సో ఈ తంగేడు పువ్వులు అనేది
మనం ఈ టీ బ్యాగ్ రూపంలో చేసామండి. ఓకే. సో ఇట్స్ ఈజీ టు యూస్. అంటే అది డ్రైడ్ చేసి మీరు డ్రై చేసి దీనిలో ఇంకొన్ని హెర్బ్స్ వేరే కలిపి ఓకే. కొంత స్పైసెస్ కూడా వేసి ఈజీ టు యూస్ ఫామ్లో డెవలప్ చేసాం. సో ఇదేంటంటే మీకు డైరెక్ట్గా సో హాట్ వాటర్లో వేసుకొని ఇలా డిప్ చేసుకుంటే మీరు మెల్లిగా కలర్ చేంజ్ చూడొచ్చు. ఓకే. అంటే ఈ తంగేడు పువ్వులు అంటే ఇవి కేవలం డయాబెటిక్ వాళ్ళే తాగొచ్చా? ఎవరైనా తాగొచ్చా? ఎనర్జీ కోసం కావచ్చు. ఎందుకంటే మంచిదని చెప్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి చాలా మందికి. మరి ఏమంటారు ఇది మీరు? జనరల్ యూజ్ అండి, ఎవరైనా తాగొచ్చు. దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లివర్ని, గాల్ బ్లాడర్ని, ప్యాంక్రియాస్ని వీటినన్నిటిని స్టిమ్యులేట్ చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ ప్రూవెన్, మనకి రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి, బ్లడ్లో డయాబెటీస్ లెవెల్, షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అని చెప్పి. ఇదేంటంటే మన ఈ మూలాధార చక్ర మెడిసిన్తో పాటు ఇది కూడా ఇస్తాం. ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే. డయాబెటీస్ని తగ్గించుకోవడానికి మెయిన్గా గట్ హెల్త్ ఇంపార్టెంట్. లివర్ కరెక్ట్గా ఫంక్షనాలిటీ లేనప్పుడు షూట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ అడ్రినాలిన్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంటాయి. అడ్రినాలిన్ గ్లాండ్ ఏంటి, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఎనర్జీ కావాలి, సడన్గా ఇప్పుడు ఏదో రష్ రిస్క్ రాబోతుంది, సో ఐ షుడ్ ఎదర్ రన్ ఆర్ ఫైట్. అందుకని ఎక్కువ ఎనర్జీ ఉండాలి కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి స్ట్రెస్ ఉంది కానీ ఫిజికల్ యాక్టివిటీ లేదు, సో గ్లూకోజ్ బర్న్ అవ్వదు, బాడీలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఇన్సులిన్ వేసాం అనుకోండి, అది కట్ డౌన్ అవుతుంది, మెటబాలిజం అనేది కట్ డౌన్ అవుతుంది. కానీ బాడీ ఏంటి మళ్ళీ షుగర్ లేదని చెప్పేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ పంపిస్తుంది. సో మీరు ఇన్సులిన్ వాడినంత మాత్రాన, ట్యాబ్లెట్స్ వాడినంత మాత్రాన మన లైఫ్ స్టైలు, మన డైట్ అన్నీ కరెక్ట్గా లేకపోతే అది రాదు. 400 ఉన్నా ఎక్కడున్నా కానీ దాన్ని అట్లీస్ట్ 150, 140, 150 రేంజ్ వరకు తీసుకురావచ్చు. సో మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ ఇలా తంగేడు పువ్వులు కావచ్చు, మీరు సజెస్ట్ చేసే ఇలాంటి ట్రీస్ తాగొచ్చు కదా? హ్యాపీగా తాగొచ్చు. డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, తగ్గుతుంది కూడా. ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి డయాబెటిక్ టీ కూడా ఈరోజు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.